క్రీస్తునాథునియందు మికిలి ప్రియమైనటువంటి దివ్యవాణి ప్రేక్షకులందరినీ ఆత్మలో జీవన కార్యక్రమంలోనికి ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఆత్మలో జీవన కార్యక్రమం ద్వారా దేవుడు మనకు తెలియచేయాలని ఇష్టపడుతున్నటువంటి ఆత్మీయ విషయములను ధ్యానించుటకు, స్వీకరించుటకు ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడదాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఆత్మలో జీవన కార్యక్రమం ద్వారా మనకు ధ్యానించుటకు దేవుడు ప్రేరేపిస్తున్నటువంటి ఒక వాక్య భాగము పునీత పౌలు తిమోతికి రాసినటువంటి 2వ లేఖనములో 1వ అధ్యాయం 6వ వాక్యాన్ని ఆధారం చేసి ఈరోజు వాక్య ధ్యానాంశంలోనికి మనం ప్రవేశించుకుందాం. ఆ వాక్యము ఏమనగా, దేవుని వరమును ప్రజ్వలింపవలెనని నేను నీకు జ్ఞాపకము చేయుచున్నాను అని పౌలు తిమోతిని హెచ్చరిస్తున్నాడు. పౌలు తిమోతిని హెచ్చరిస్తూ చెప్తున్నాడు, దేవుని వరమును నీలో నా హస్త నిక్షేపణము ద్వారా నువ్వు పొందుకునేటువంటి ఆ దేవుని యొక్క వరమును ప్రజ్వలింప చేయాలని నేను నిన్ను గుర్తు చేస్తున్నానని పౌలు ఆనాడు తిమోతితో చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని ఆధారము చేసి దైవీకమైన ఈ వాక్యాంశంలోనికి మనం ప్రవేశిస్తున్నప్పుడు పవిత్రాత్మ దేవుడు మనందరినీ కూడా హెచ్చరిస్తున్నటువంటి ఒక విషయం ఏమిటంటే, నీ క్రైస్తవ జీవితము, విశ్వాస జీవితము సరైన విధముగా దేవుడు కోరుకునే విధముగా క్రైస్తవ విశ్వాస జీవితం జీవించే ఒక వ్యక్తిలో కనపడుతున్నటువంటి ఒక లక్షణం ఏమనగా, ఆ వ్యక్తి పొందినటువంటి ఆ దేవుని వరమును ప్రజ్వలింపచేసి జీవిస్తుంటారు. బాప్టిజం రోజు నువ్వు పొందుకునేటువంటి పవిత్రాత్మ శక్తి, బాప్టిజం రోజు నువ్వు పొందుకునేటువంటి ఆ పవిత్రాత్మ వరమును ఎల్లప్పుడూ ప్రజ్వలింపచేయాలని ఒక దాహముతో ఆ వరాన్ని నిర్వీర్యం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క విషయం నుండి ఆ వ్యక్తి ఆ విషయం నుండి దూరమై ఆ వరమును నిర్వీర్యం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని దూరము చేసి ఆ ప్రతి ఒక్క విషయాన్ని తనలో నుండి విసర్జించుకొని అద్భుతకరమైన విధముగా దేవుని యొక్క ఆ వరము మీద మనసులో ఒకే ఒక తపన, ఒకే ఒక పట్టుదలతో నేను పొందుకునేటువంటి ఆ దేవుని యొక్క వరము నేను ప్రజ్వలింపచేసి నేను జీవించాలి, ఆ పవిత్రాత్మ వరము నాలో అధికమవ్వాలని ఆశతో పట్టుదలతో జీవించటం దేవుని యొక్క యథార్థమైన ఒక క్రైస్తవుడు జీవించే జీవితానికి లక్షణం అని ఈరోజు పవిత్ర గ్రంథము మనలో నేర్పిస్తున్నది. ప్రియులారా, బాప్టిజం రోజు మనం పొందుకునేటువంటి ఆ పవిత్రాత్మ వరమును ప్రజ్వలింప చేసి మనం జీవించటం ప్రారంభిస్తున్నప్పుడు మనం పొందబోయే ఆశీర్వాదాలు ఏమిటి? ఏ వ్యక్తి అయినా కూడా దేవుని యొక్క కృప వలన పవిత్ర శ్రీ సభ ద్వారా నేను పొందుకునేటువంటి ఆ వరమును నేను ప్రజ్వలింపచేసి నేను జీవించాలి, ఆ వరమును ఏమాత్రం నేను నిర్వీర్యపరచకూడదు అనేటువంటి ఉద్దేశముతో, అనేటువంటి పట్టుదలతో జీవించటం ప్రారంభిస్తుంటారో ఆ వ్యక్తి పొందుకునేటువంటి 3 ఆశీర్వాదాలు మీకు తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. ఆ 3 ఆశీర్వాదాలు ఏమనగా, మొట్టమొదటిగా ఆ వ్యక్తి దేవుని యొక్క కృప, దేవుని యొక్క శక్తి పొందుకుంటారు. డివైన్ స్ట్రెంగ్త్తో అభిషేకం చేయబడతారు. దేవుని యొక్క శక్తి ఆ వ్యక్తిలో నింపబడుతూ ఉంటుంది. మొట్టమొదటిగా డివైన్ స్ట్రెంగ్త్, రెండవదిగా డివైన్ డైరెక్షన్, మూడవదిగా డివైన్ ప్రొటెక్షన్. మొట్టమొదటిగా దేవుని యొక్క వరమును ప్రజ్వలింపచేసి జీవించే వ్యక్తులు దేవుని యొక్క ఆ బలముతో, దేవుడు ప్రసాదించే ఆ బలముతో అభిషేకం పొందుదురు. రెండవదిగా ఆ వరమును ప్రజ్వలింపచేస్తూ జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తి ఆ దేవుని యొక్క దిశ, ఆ దేవుడే, ఆ పవిత్రాత్మ దేవుడే వాళ్లకు మార్గదర్శిగా ఉండి, మార్గ చూపురిగా ఉండి వాళ్ళు నడిపిస్తుంటారు. అందుకే ఐసయా గ్రంథములో ఈ విధముగా ఒక వాక్యం మనం చూస్తుంటాము, నీవు ఎడమవైపు కానీ కుడివైపు కానీ తిరిగినప్పుడు త్రోవ ఇదే అని నడిపించే, అని నిన్ను వినిపించే ఒక స్వరము నువ్వు వింటావు. నువ్వు దారి తప్పిపోయే ప్రసక్తి ఉండదు. నువ్వు ఎడంవైపు కానీ కుడివైపు కానీ తిరిగినప్పుడు త్రోవ ఇదే అని నడిపించగలిగినటువంటి ఆ డివైన్ డైరెక్షన్ నీ మీద ఉంటుంది. అదేవిధముగా డివైన్ ప్రొటెక్షన్, నువ్వెక్కడికి వెళ్ళినా కూడా నిన్ను కాపాడేదే నీ దేవుని యొక్క కృప. నీ దేవుని యొక్క కృప నిన్ను అన్ని విధాలైనటువంటి ఆపదల నుండి కాపాడుతూ ఉంటాయి.
దేవుని యొక్క కృప అన్ని రకాలైనటువంటి దృశ్యము అదృశ్యముగా కూడా సైతానుడు దేవుని బిడ్డల మీద దాడులు చేస్తుంటారు. సైతానుడు దృశ్యముగా నీ మీద కొన్ని ఇబ్బందులు పెడుతుంటాడు. అదేవిధముగా అదృశ్యముగా కూడా నీ మీద దాడి చేయువాడు సైతానుడు. కానీ ఎవరి మీద దేవుని యొక్క కృప అధికమవుతూ ఉంటుందో, ఎవరు దేవుని యొక్క కృప చేత నడిపింపబడుతున్నారో, ఎవరిలో దేవుని యొక్క కృప ప్రజ్వలింపబడుతూ ఉన్నదో వాళ్ళ దగ్గరికి రానియకుండా సైతానుడు ఆయన శక్తి, ఆయన సైన్యం అంతా వాళ్ళకు దూరంగా ఉంటాయి. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్య పరిచర్య మధ్యలో దేవుని సమక్షంలో కూర్చొని ధ్యానించుకుందాం. దేవుని యొక్క ఆ దిశ, దేవుడు చూపించే ఆ డివైన్ డైరెక్షన్ పొంది ఆ విధముగా జీవించగలుగుతున్నారా? దేవుడిచ్చిన ప్రేరేపణను బట్టి నీ జీవితాన్ని ఆ విధముగా క్రమపరచగలిగావా? దేవుడు చూపించే ఆ దారిలో నడవగలుగుతున్నావా? దేవుడి ప్రసాదించే ఆ శక్తి ద్వారా నీ శక్తిని అధిగము చేసి ఆ కృప ద్వారా సమస్యలను, పరిస్థితులను ఎదుర్కొని ముందుకు వెళ్ళగలుగుతున్నావా? అదేవిధముగా సైతాన్ని చీకటి ప్రభావముల నుండి ఒక భద్రత, సంరక్షణం నువ్వు ఆస్వాదించగలుగుతున్నావా? ఈరోజు ప్రత్యేకం ప్రార్థించు. ఈ 3 ఆశీర్వాదాలు దేవుడు తన ప్రజలకు ఇవ్వాలని కోరుకుంటున్నారు. గాడ్ వాంట్స్ టు గివ్ యూ డివైన్ ప్రొటెక్షన్. దైవీకమైన ఒక సంరక్షణ, దైవీకమైన ఒక భద్రత నీ మీద ప్రసాదించాలని, నీకు దయచేయాలని దేవుడు కోరుతున్నారు. అందుకే దావీదు ఆ కృపను పొందుకొని, దేవుని యొక్క వరమును పొందుకొని ఈ విధముగా చెప్తూ ఉంటాడు. కీర్తన గ్రంథములో 91వ అధ్యాయములో 4వ వాక్యం ఈ విధముగా రాస్తుంటాడు. నీ దాపున 1000 మంది కూలినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినను, నీకు మాత్రం ఏ అపాయము రాదు. ఎందుకనగా నీ సంరక్షకుడవు, యువర్ గాడ్ ఈస్ యువర్ ప్రొటెక్షన్. ప్రభువు నిన్ను కాపాడుతాడు. దావీదు దానికి చెప్తున్నటువంటి ఒక నిర్వచన ఏమనగా, మై గాడ్ ఈస్ మై హైడింగ్ ప్లేస్. నా దేవుడు నా దాగు చోటు అని దేవుడు చెప్తాడు. నా ప్రభువే నన్ను కాపాడువాడు దేవుడే. అతడు తన రెక్కల క్రింద నన్ను భద్రపరచును, నాకు భద్రతనిచ్చును. దావీదు తన జీవితము కాలం అంతా కూడా ఆ దేవుని యొక్క భద్రతలో జీవించినటువంటి ఒక మనిషి. ఏ యుద్ధములో కూడా చనిపోలేదు. ఏ శత్రువు కూడా అతని మీద అధికారం చూపించలేకపోయాడు. ఆ దేవుని యొక్క డైరెక్షన్తో నడిచాడు. దేవుని యొక్క బలముతో నడవగలిగాడు. దేవుని యొక్క భద్రతతో ఆయన జీవిత కాలం అంతా జీవించగలిగాడు. దాని ముందు దావీదు చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, నా దేవుడు నన్ను క్రొత్త తైలముతో అభిషేకము చేశాడు. నా దేవుడు నన్ను క్రొత్త తైలముతో అభిషేకం చేశాడు. ఆ క్రొత్త తైలపు అభిషేకం, ఒకవేళ పాపము చేశాడు, మధ్యలో పాపం చేశాడు, మొట్టమొదటిగా అభిషేకం పొందుకున్నాడు. ఆ సాముయేలు ప్రవక్త ద్వారా అభిషేకం పొందుకున్నాడు. ఆ అభిషేకం పొందిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత మరి రాజు అయిన తర్వాత అభిషేకానికి దూరంగా జీవించాడు. దేవుని ఆ వరమును ప్రజ్వలింప చేయాలని ఉద్దేశం లేకుండా దేవుని మరచి కొన్ని పాప కార్యములో నిమగ్నమై ఆయన పొందుకునేటువంటి ఆ కృపను నిర్వీర్యం చేశాడు. దాని తర్వాత పశ్చాత్తాప పూరితమైన హృదయముతో ప్రభు సన్నిధిలో పాపములను ఒప్పుకొని దేవుని యొక్క కృపను మరలా సంపాదించుకొని, దేవా నీ పవిత్రాత్మను నాలో నుండి తీసివేయకమని ప్రార్థన చేసి మరలా అభిషేకము పొందుకునేటప్పుడు దావీదు చెప్తున్నాడు, నా దేవుడు నన్ను నూతనమైన క్రొత్త తైలముతో అభిషేకం చేశాడు మరలా. ఈరోజు మనం ప్రార్థించుకుందాం, దేవా నన్ను మరలా క్రొత్త తైలపు అభిషేకముతో నన్ను దీవించుము దేవా. ఆ క్రొత్త తైలపు అభిషేకం పొందినటువంటి దావీదు చెప్తున్నాడు, దావీదు జీవితంలో డివైన్ ప్రొటెక్షన్, డివైన్ గైడెన్స్, డివైన్ స్ట్రెంగ్త్ పొందుకున్నాడు. ఈ రోజుల్లో ఎవరైనా కూడా ఒకవేళ మీరు మొదట్లో మీరు పొందినటువంటి అభిషేకము తర్వాత కొన్ని పాపకరమైన విషయాలను వెదకి పాపకరమైన విషయాల మీద మనసు నిమగ్నము చేసి ఆ విధముగా ఆ కృపను నిర్వీర్యపరుస్తూ ఆ కృపను పోగొట్టుకొని ఆ కృపలేని ఆ పవిత్రాత్మ దేవునికి దూరముగా జీవిస్తున్నటువంటి వాళ్ళు మనలో ఎవరైనా ఉన్నారేమో. ఈరోజు ప్రార్థించు, దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడి దేవుని వాక్యం నిన్ను హెచ్చరిస్తున్నది, నీలో ఉన్నటువంటి దేవుని వరమును ప్రజ్వలింపవలేనని ఆ పవిత్రాత్మ దేవుడు నీ నుండి కోరుతున్నాడు. ఆ వరము నీలో అధికమయ్యేటప్పుడు ఆ వరము నిన్ను నడిపిస్తుంది, ఆ వరము నిన్ను బలపరుస్తుంది, ఆ వరము నీకు భద్రతనిస్తుంది. ఈరోజు ఈ ఆత్మలో జీవనం కార్యక్రమములో పాల్గొని ప్రార్థించేటప్పుడు ఈ 3 వరాలతో దేవుడు మిమ్మలను దీవించునుగాక, ఆ ప్రభువు మిమ్ము నడిపించునుగాక, ప్రభువు మిమ్ము బలపరచునుగాక, ప్రభువు మిమ్మలను
రక్షించునుగాక. బైబిల్లో ఈ యొక్క వరము, దేవుని యొక్క బలము, దేవుని యొక్క వరము అది ప్రజ్వలింప చేస్తే, లేకపోతే ఏ వ్యక్తి జీవితంలో ఈ వరము అధికమవుతుందో ఆ వ్యక్తి జీవితంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు బైబిల్ నుండి మనం నేర్చుకుందాం. అందులో మొట్టమొదటిగా రాజుల గ్రంథం, మొదటి గ్రంథం 18వ అధ్యాయం 46వ వాక్యం. ఆ వాక్యంలో ఈ విధముగా మనం చదువుతున్నాము. అప్పుడు ప్రభు బలము ఏలియాను కదలింపగా అతడు నడుము బిగించుకొని ఆహాబు రథమునకు ముందుగా యెజ్రెయేలు ప్రాకారమును చేరుకున్నాడు. చాలా శ్రేష్టమైనటువంటి ఒక గుర్తింపు. దేవుని వాక్యం సెలవిస్తున్నది, అప్పుడు ప్రభు బలము ఏలియాను కదలింపగా. ఏలియా బలము కాదు, ఏలియా సమర్థత కాదు, ఏలియా శక్తి కాదు, ఏలియా పట్టుదల కాదు. దేవుని వాక్యం స్పష్టముగా అక్కడ రాయబడి ఉన్నది, అప్పుడు ప్రభు బలము ఏలియాను కదలింపగా. ఏలియాని కదిలించేది ప్రభు శక్తియే. ఆ సమయంలో ఈ యొక్క వాక్యానికి బ్యాక్గ్రౌండ్గా బైబిల్లో మనం చూస్తుంటాము, అది ఒక కరువు కాలము, నీళ్లు లేదు, వర్షము పడి చాలా సంవత్సరాలు దాటిపోతూ ఉన్నాయి. ఆ సమయంలో నీళ్లు లేని పరిస్థితిలో దేవుడు ప్రవక్తకు తెలియచేస్తున్నాడు. ఏలియాకి దేవుడు చెప్పాడు, ఇదిగో అది త్వరలో, విదిన్ నో టైం, అది క్షణమే వర్షం రాపోతున్నది, జాగ్రత్తగా ఉండు, నువ్వు వెళ్ళి రాజుకు చెప్పు, అది త్వరలో నేను వర్షాన్ని కురిపించుటకు సిద్ధముగా ఉన్నారని రాజుతో చెప్పని ఏలియా ద్వారా దేవుడు రాజుకి తెలియచేశారు. ఏలియా ప్రవక్త రాజు దగ్గరికి వచ్చి చెప్తున్నారు, ఇదిగో వర్షం లేదని బాధపడవద్దు, నేను కొలిచే దేవుడు ఇశ్రాయేలు దేవుడు, ఇదిగో అది త్వరలో వర్షము కురిపించుటకు సిద్ధముగా ఉన్నాడు. అందుకే నువ్వు రథము నెక్కి ఇక్కడ నిలబడవద్దు, ఇక్కడ నిలబడితే ఒకవేళ నీటిలో మరి పెద్ద ప్రళయంలో నువ్వు అట్లా చనిపోతారేమో, నువ్వు రథము నెక్కి ఆ కోటలో ప్రాకారము దగ్గరికి వెళ్ళుము అని ఆహాబు రాజుతో ఏలియా చెప్పటం జరిగింది. అది వినిన వెంటనే ఆహాబు రాజు ఈ ప్రవక్త చెప్పినది విని అతడు రథములో ఎక్కి మరి ఆ ప్రాకారము దగ్గరికి ప్రయాణం చేశాడు. అద్భుతకరమైన సంగతి ఏమిటంటే, ఆహాబు రాజు రథములో ఎక్కి ప్రాకారము దగ్గరికి వెళ్ళినప్పుడు వాక్యం సెలవిస్తున్నది, ఆహాబు రథమునకు ముందుగా యెజ్రెయేలు ప్రాకారమును చేరుకున్నాడు. రథము ఎంత భయంకరమైన ఒక వేగత, అది ఎంత భయంకరమైన స్పీడ్లో వెళ్తుందనేది మనకందరికీ కూడా తెలుసు. అది కూడా ఒక రాజునకు సంబంధించిన ఒక రథం అయితే ఎంత తీవ్రమైన వేగముతో అది వెళుతూ ఉంటాయి. కానీ ఆ రథాన్ని మించిన ఒక వేగము దేవుడు తన ప్రవక్తకు దయచేశాడు. ఆ వేగము, దేవుడు ప్రసాదించిన వేగము, అది ఆ ఏలియా ప్రవక్తను రథమునకు ముందు ఆ ప్రాకారముగా చేరుటకు సహాయపడింది. అందుకే దేవుని యొక్క వాక్యము ఈ విధముగా మనల్ని సెలవిస్తున్నది. బైబిల్లో ఒక వాక్యం ఉన్నది, కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 7వ వాక్యము. కొందరు రథములను నమ్ముదురు, మరికొందరు గుర్రములను నమ్ముదురు, కానీ నేను మాత్రము ప్రభువుని నమ్ముదును. కొందరు రథములను నమ్ముదురు, కొందరు గుర్రములను నమ్ముదురు, కానీ నేను మాత్రము ప్రభువుని నమ్ముకునేవాడని దావీదు కీర్తన గ్రంథం 20వ అధ్యాయంలో 7వ వాక్యంలో చెప్తూ ఉంటాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఏలియాను, ఆ వాక్యము మీ దగ్గర బైబిల్ ఉంటే ఒకసారి అండర్లైన్ చేయవలసిన ఒక వాక్యము, అప్పుడు ప్రభు బలము ఏలియాను కదిలింపగా. అతనిని మూవ్ చేసేదే, అతన్ని కదిలింప చేసేదే పరలోకమునకు చెందిన ఒక శక్తి. ఆ సమయంలోనే దేవుని యొక్క కృపా ప్రవాహము, ఆ సమయంలోనే ఒక శక్తి ప్రవాహము ఏలియా మీదకి దిగివచ్చింది. అందుకే బైబిల్ పండితులు మనకు నేర్పిస్తుంటారు, ఆ కృప నీలో పనిచేయటం ప్రారంభించినప్పుడు డివైన్ డైరెక్షన్ పొందుతావు, ఆ డివైన్ శక్తిని పొందుకుంటావు, ఆ డివైన్ భద్రతను పొందుకుంటావు. ఈ 3 ఆశీర్వాదాలు కూడా ఏలియా పొందుకున్నాడు. ఆ శక్తి ఏలియా ప్రవక్తకు ఒక దారి చూపించినది. ఆ శక్తి ఏలియా ప్రవక్తను ముందుకు బలముతో ముందుకు వెళ్ళుటకు, రథమును మించిన విధముగా మరి ముందుకు వెళ్ళుటకు శక్తినిచ్చేది. ఆ శక్తి ఆ ఏలియా ప్రవక్త పడిపోకుండా సురక్షితముగా వర్షం పడే ముందు ఆ ప్రాకారము వద్ద
చేర్చగలిగేది ఆ దేవుని యొక్క కృపని బట్టి దేవుడు అతని జీవితాన్ని, అతని శరీరాన్ని కదలింపగా ఆయన చూసినటువంటి ఒక కార్యము. ఈరోజు ఈ యొక్క వాక్య పరిచర్యలో మనం పాల్గొని ప్రార్థన చేస్తున్నప్పుడు మనం కూడా ప్రార్థించుకుందాం. నిన్ను కదిలించవలసినది దేవుని యొక్క శక్తిగా ఉండాలని దేవుడు కోరుతున్నారు. నిన్ను కదిలింపచేసేదే కొన్ని లోక ఆకర్షణలు కాదు. నిన్ను కదిలింపచేసేదే కొన్ని లోక సౌకర్యాలు కాదు. నిన్ను కదిలింప చేయవలసినది దేవుని యొక్క శక్తి. అందుకే పౌలు ఈరోజు మనకు నేర్పిస్తున్నాడు, దేవుని వరమును ప్రజ్వలింప చేయాలని నేను నీకు జ్ఞాపకం చేయుచున్నాను. అద్భుతకరమైన భద్రత, అద్భుతకరమైన ఒక వేగము, అద్భుతకరమైన ఒక శక్తి, అద్భుతకరమైన ఒక మార్గములో నడవగలిగే విధముగా ఆ దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇక మన బైబిల్లోనికి తిరిగి వస్తుండగా కీర్తన గ్రంథం 118వ అధ్యాయం 23వ వాక్యం మనం చూస్తుండగా దేవుని వాక్యము, ఇది మన దృష్టికి విచిత్రముగా ఉన్నది, కానీ ఇది ప్రభువు కార్యము. ఇది ప్రభువు కార్యము. ఏలియా ఎట్లా ఆహాబు రథము ముందుగా చేరగలిగాడు, అది ప్రభువు కార్యము. అది మనుషులకు సంబంధించిన కార్యం కాదు, మనిషి శక్తికి సంబంధించిన విషయం కాదు, మనుషుల సమర్థతకు సంబంధించిన విషయం కాదు. ఇది ప్రభువు కార్యము. ఇట్ ఈస్ ద డూయింగ్ ఆఫ్ ద లార్డ్. ఇట్స్ లార్డ్స్ డూయింగ్ అండ్ ఇట్ ఈస్ మార్వెలస్ టు అవర్ ఐస్. ఇది ప్రభు కార్యము. ఇది మన దృష్టికి మాత్రము విచిత్రముగా ఉంటాయి. మన దేవుడు అటువంటి కార్యాలు చేయువాడు. మన దృష్టికి విచిత్రమైన కార్యాలు చేయువాడు. మన శక్తికి, మన ఊహానికి మించిన విధముగా అద్భుతకరమైన కార్యాలు చేయువాడు దేవుడు. అయితే ఆ అద్భుతకరమైన, విచిత్రమైన, మన ఊహానికి మించిన కార్యాలు చూడాలని కోరుకునే వాళ్ళందరూ కూడా ఏం చేయాలని ఈరోజు మనం నేర్చుకుంటున్నాము. పౌలు చెప్తున్నాడు, నీలో ఉన్నటువంటి ఆ దేవుని యొక్క వరమును ప్రజ్వలింపచేయాలని నేను నిన్ను జ్ఞాపకం చేయుచున్నాను. నీలో ఉన్నటువంటి వరమును అధిగమ చేయాలని, ప్రజ్వలింప చేయాలని నేను నీకు గుర్తు చేస్తున్నానని. నువ్వు కూడా విచిత్రమైన దేవుని కార్యాలు చూచడం నీకు కూడా సాధ్యమవుతుందని. ఆ రోజు ఏలియా జీవితాన్ని, ఏలియా శరీరాన్ని కదిలింపచేసినటువంటి పవిత్రాత్మ శక్తి నీ జీవితాన్ని కూడా, నీ శరీరాన్ని కూడా, నీ మనసుని కూడా, నీ ఆత్మను కూడా కదిలింపచేసి అద్భుతకరమైన మహిమతో కూడిన ఒక జీవితం జీవించుటకు ఆ దేవుడు నిన్ను ప్రసాదిస్తాడు. బైబిల్లో మనం చూసినట్లయితే ఇప్పుడు మనం చదివి వినినటువంటి ఒక వాక్యము కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 7వ వాక్యం, కొందరు రథములను నమ్ముదురు, మరికొందరు గుర్రములను నమ్ముదురు, కానీ నేను మాత్రము ప్రభువుని నమ్ముదును. అంటే దానికి ఉన్నటువంటి అర్థం ఏమిటి? కొందరు రథములను నమ్ముదురు, మరికొందరు గుర్రములను నమ్ముదురు. అంటే బైబిల్ ప్రకారము గుర్రము లేకపోతే రథము అది దేనికి సదృశ్యము? 5 విషయాలు బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. రథము, గుర్రము ఆ రోజుల్లో రాజులు వాడుకునేటువంటి ఒక వాహనము అని చెప్పవచ్చు. అయితే ఇది దేన్ని సూచిస్తుంది? గుర్రము అదేవిధముగా రథము అది దేన్ని సూచిస్తున్నది చెప్తూ ఉంటారు, నేర్పిస్తుంటారు. అది శక్తిని, పవర్ని సూచిస్తుంది. ఒక రాజు రథములోనే ప్రయాణం చేస్తుంటాడు, అతని యొక్క శక్తిని సూచిస్తున్నది. రెండవదిగా రాజు రథములో గుర్రం మీద సంచరించినప్పుడు అది ఆ రాజులో ఉన్నటువంటి అధికారాన్ని సూచిస్తూ ఉంటాయి. మూడవదిగా ఆ రథము, గుర్రం అనేది అది ఒక లగ్జరీని సూచిస్తూ ఉంటాయి, ఆ హోదాను సూచిస్తూ ఉంటాయి. అదేవిధముగా ఆ యొక్క రథము, గుర్రం అనేది ఆ రాజులో ఉన్నటువంటి సమర్థతను, నైపుణ్యతను సూచిస్తూ ఉంటాయి. అదేవిధముగా గుర్రము, రథము అనేది అది వేగాన్ని సూచిస్తూ ఉంటాయి, స్పీడ్ని సూచిస్తూ ఉంటాయి. అయితే ఈ గుర్రము, రథము అది శక్తిని, అధికారాన్ని, హోదాను, సమర్థతను, వేగమును సూచిస్తుంటే దేవుని బిడ్డలమైనటువంటి మనకు ఈ 5 కార్యాలు కూడా మనం పొందేదే దేవుని కృప వలననే. పౌలు చెప్తుంటారు, క్రీస్తు అనుగ్రహించు శక్తి ద్వారా నేను ఎట్టి పరిస్థితిని ఎదుర్కొని బలమున్నది. అదేవిధముగా పౌలు చెప్తూ ఉంటారు, ఫిలిప్పీ లేఖనములో 4వ అధ్యాయం 19వ వాక్యములో చెప్తూ ఉంటారు, క్రీస్తు యేసునందలి తన మహిమ ఐశ్వర్యములకు అనుగుణముగా నా దేవుడు మీ అవసరములన్నిటినీ తీర్చును. నీకే అవసరం ఉండినా నీకు శక్తిని, అధికారాన్ని, హోదాను, సమర్థతను, వేగమును నా దేవుడు, నా యేసుక్రీస్తు తన మహిమ ఐశ్వర్యములకు అనుగుణముగా ఫ్రమ్ ద రిచెస్ ఆఫ్ హిస్ గ్లోరీ నీకు అవసరమైన ఆ సమయోజిత సహాయం చేసి ఆ దేవుడు నిన్ను నడిపిస్తాడు. నువ్వు చేయవలసినది ఒకటే,
నీవు దేవుని వరమును ప్రజ్వలింప చేయాలని నేను నిన్ను గుర్తు చేస్తున్నాడని దేవుని వాక్యము ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్నది. ఆ దేవుని యొక్క కృప మనలో పనిచేసేటప్పుడు, దేవుని యొక్క వరము మనము ప్రజ్వలింప చేసేటప్పుడు, దేవుని యొక్క అధికారము, ఈ లోకము మీద అధికారము, ఈ లోకంలో ఉన్నటువంటి క్షణికమైన శక్తి మీద దేవుని యొక్క అధికారం పొందగలము. దేవుని యొక్క శక్తిని దేవుడు ప్రసాదిస్తాడు. లక్షురి ఐశ్వర్యము దేవుడు మనకు ప్రసాదిస్తాడు. సమర్థతను, నైపుణ్యమును దేవుడు మనకు ప్రసాదిస్తాడు. అదే విధముగా వేగము కూడా దేవుడు మనకు ప్రసాదిస్తాడు. ఉన్నతమైన మహిమతో కూడిన గమ్యములో తన ప్రజలను ఉంచుకోవాలని ఇష్టపడే దేవుడు తన కృప ద్వారా తన కార్యాలు చేస్తుందని దేవుని వాక్యము ఈరోజు మనకు హెచ్చరిస్తున్నది. అందుకే దావీదు చేసిన ప్రార్థనలో శ్రేష్టమైన ఒక ప్రార్థన ఏమనగా, కీర్తన గ్రంథం 118వ అధ్యాయం 37వ వాక్యంలో దావీదు ఈ విధముగా ప్రార్థిస్తున్నాడు. దేవా, నా మనస్సు వ్యర్థ వస్తువుల మీదకి పోకుండానట్లు చేయుము దేవా. దేవా, నా మనసు వ్యర్థ వస్తువుల మీదకి పోకుండానట్లు చేయుము దేవా. అంటే అప్పుడప్పుడు ఒక రాజుగా ఉండి శక్తి మీద మనసు, అట్లా ఒక శోధన శక్తి, మానవ శక్తి, సైన్య శక్తి, జనాభా శక్తి, అట్లా కొన్ని వ్యర్థమైన కొన్ని ఆలోచనలు అతన్ని శోధించిన సమయంలో చెప్పిన ప్రార్థన ఏమో. దావీదు ప్రార్థించాడు, దేవా, మానవ శక్తి మీదకి, మానవ అధికారం మీదకి, మానవ హోదా మీదకి, మానవ సమర్థత మీదకి, మానవ వేగత మీదకి నా దృష్టి కదలకుండా, నా మనసు వ్యర్థ వస్తువుల మీదకి పోకుండానట్లుగా నన్ను దీవించుము అని ప్రార్థించాడు. నీ వరం ఒకటి చాలు. నీ వరము ప్రతిక్షణము నాలో అధికమవుతూ ఉంటే నాకు అది చాలని ప్రార్థించాడు. ఇంకొక మాటలో దావీదు చేసిన ప్రార్థనలో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే, దేవా, నీతో అన్యోన్యమైన సహవాసము కలిగి ఉండుటకు నన్ను దీవించుము దేవా. ఎవరు క్రీస్తుతో, ఎవరు దేవునితో అన్యోన్యమైన ఒక సహవాసము కలిగి జీవిస్తుంటారో వాళ్ళలో దేవుని యొక్క కృప అధికమైన విధముగా ప్రజ్వలింప చేయబడి, మరి దేవుడు ప్రసాదించే ఆ డైరెక్షను, దేవుడు ప్రసాదించే ఆ దిశ, దేవుడు ప్రసాదించే ఆ సంరక్షణము, దేవుడు ప్రసాదించే శక్తి వాళ్ళు అనుభవించగలరు. ఈరోజు ఆత్మలో జీవన కార్యక్రమంలో మనం పాల్గొని ప్రార్థన చేస్తున్నప్పుడు దావీదు వలె మనం ప్రార్థించుకుందాం. దేవా, నా మనస్సు, నా నేత్రములు వ్యర్థ వస్తువుల మీదకి పోకుండానట్లు చేయుము దేవా. నేను పొందినటువంటి ఆ కృపా వరాన్ని ప్రజ్వలింపచేసే ఆ జ్ఞాన వరముతో నన్ను అభిషేకించుము దేవా అని ప్రార్థించుకుందాం. ఈ వాక్య పరిచర్యలో పాల్గొనేటువంటి మీ అందరికీ కూడా ఏలియా జీవితాన్ని, ఏలియాను కదిల్చిన దేవుని యొక్క శక్తి మీ జీవితంలో కూడా రాబోయే రోజుల్లో అధికమైన విధముగా దేవుడు దయచేసి ఆ ప్రభు ప్రేమలో, ప్రభు శక్తిలో, ప్రభు డైరెక్షన్లో, ప్రభు ప్రసాదించు సంరక్షణములో జీవించు భాగ్యము దేవుడు మీకు ప్రసాదించునుగాక. అదేవిధముగా మీ మనస్సు, మీ ఆలోచనలు వ్యర్థమైన విషయంలోనికి మరి పోకుండా శ్రేష్టమైన విధముగా నీ మనస్సుని, ఆలోచనలో దేవునిలో క్రమపరుచుకొని ఆ దేవుని వైపు చూస్తూ జీవించే ధన్యతను మీరందరూ కూడా పొందునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మీరందరినీ ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక. ఆమేన్.